రీసెంట్‌గా పాకిస్తాన్ $1 బిలియన్ అంటే $110 కోట్ల అప్పు తీసుకుంది. దాంతో కలిపి టోటల్‌గా వాళ్ళు ఇప్పటికి $262.9 బిలియన్ మన ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ చేస్తే 21.9 లక్షల కోట్ల అప్పును తీసుకున్నారు. మరి మన ఇండియా మన దేశానికి ఇప్పటి వరకు 181.7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు, అసలు కంట్రీస్ ఎందుకు ఎంత అప్పు తీసుకుంటాయి, అయినా అసలు ఎవరి నుంచి ఎంత డబ్బు అప్పుగా తీసుకుంటుంది, ఆ అప్పును మళ్ళీ క్లియర్ చేయకపోతే ఏమవుతుంది? ఐ ప్రామిస్ ఈ డెట్ అంటే అప్పు మీద ఉన్న అన్ని డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అయిపోతాయి. అప్పు అంటే చెడ్డది అని మనలో చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది. బట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీ అప్పుల్లోనే ఉంది. రిచ్ కంట్రీస్ లైక్ యూఎస్, చైనా, జపానే అప్పులు తీసుకున్నాయి. అదే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇంకా చాలా కంట్రీస్ అన్ని అప్పుల్లోనే ఉన్నాయి. సో ఈ అప్పు తీసుకోవడం అనేది ఒక గ్లోబల్ సిస్టమ్. ఇప్పుడు ఈ గ్లోబల్ డెట్ సిస్టమ్ వెనక ఉన్న రియాలిటీ చూద్దాం బాగుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది నేషనల్ డెట్. నేషనల్ డెట్ అంటే ఒక కంట్రీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే అఫీషియల్ అప్పు. దీనిని పబ్లిక్ డెట్ అంటారు, సోవరెన్ డెట్ అంటారు, గవర్నమెంట్ డెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ మెయిన్లీ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ నుంచి వస్తుంటుంటాయి. సో ఈ ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతే ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసం అప్పు తీసుకుంటారు. మన ఇండియానే ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 2024లో ఈ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ 20 లక్షల కోట్లు అనుకోండి. కానీ మన బడ్జెట్ స్పెండింగ్ దగ్గర 35 lakh crores అయింది. సో ఈ గ్యాప్ 15 లక్షల కోట్లు ఏదైతే ఉందో దాన్ని లోన్ కింద అంటే అప్పు కింద తీసుకొని ఫిల్ చేస్తారు. ఆ అప్పు ఎక్కడి నుంచి తీసుకుంటారు? డొమెస్టిక్ బ్యాంక్స్ అంటే మన ఇండియాలో ఉండే బ్యాంక్స్ నుంచి, ఫారెన్లో ఉండే బ్యాంక్స్ లేదంటే ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళ నుంచి, వీటి నుంచి అవ్వకపోతే ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి లేదంటే ఐఎంఎఫ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుంటారు. వీడియోలో కంటిన్యూ అవ్వండి, వీటి కోసం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ నేషనల్ డెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెట్ మాత్రమే. స్టేట్స్ కూడా సెపరేట్గా డెట్ తీసుకుంటాయి. లైక్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ తీసుకునే అప్పుని స్టేట్ డెట్ అంటారు. సో ఈ స్టేట్ డెట్ ప్లస్ ఆ సెంట్రల్ నేషనల్ డెట్ని కలిపితే జనరల్ గవర్నమెంట్ డెట్ అని అంటారు. మీకు ఇంకా రియాలిటీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ డెట్ అంటే నేషనల్ డెట్ మొన్న లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు దగ్గర 181 lakh crores ఉంది. అదే మన జనరల్ గవర్నమెంట్ డెట్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న మొత్తం లోన్లన్నీ కలుపుకుంటే దగ్గర 250 లక్షల కోట్లు ఉంది. సో నేషనల్ డెట్ అంటే కంట్రీ మొత్తం అప్పు కాదు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పోర్షన్ మాత్రమే. అండ్ మీకు ఇంకెక్కడే ఒక డౌట్ రావచ్చు, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అప్పు తీసుకోవడం ఎందుకు, ఆ కంట్రీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రింట్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. బట్ గవర్నమెంట్ ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే అలా నచ్చినప్పుడు అలా ప్రింట్ చేసుకుంటే తర్వాత మనీ ఎక్కువైపోయి మొత్తం కంట్రీ ఇన్ఫ్లేషన్కి గురవుతుంది. ఆల్రెడీ జింబాబ్వే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. ఒకానొక పాయింట్లో వాళ్ళ గవర్నమెంట్ పేద దేశంగా ఉండకూడదని విచ్చలవిడిగా మనీని ప్రింట్ చేసుకుంది. తర్వాత ఆ దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ దీనికోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇలా గవర్నమెంట్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీరు బడ్జెట్లోనే చూసుకుంటే డిఫెన్స్కి ఎంత మనీ అని, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలా చాలా వరకు డబ్బుల్ని వేరు చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటూ ఉంటుంది. సో ఇలా అన్ని పక్కల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే దీనికి వచ్చిన ఇన్కమ్ సరిపోదు. సో ఇక్కడ గవర్నమెంట్కి రెండే ఛాన్సులు ఉన్నాయి, ఒకటి లోన్ తీసుకోవడం లేదంటే ఇంకొక పక్క ఆ ఇన్కమ్ పెంచుకోవడం. ఇన్కమ్ పెంచుకోవాలంటే ఈ ట్యాక్సెస్ నుంచి డ్యూటీస్ నుంచి పెంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఆ ట్యాక్సెస్ కానీ పెంచినట్టయితే అప్పుడు ఆ ఇంపాక్ట్ ఓటింగ్లో వాళ్ళకి నెగిటివ్ కింద మారిపోద్ది. అందుకే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఇలా లోన్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సరే ఇప్పుడు మీకు సినారియో అర్థమైంది, లోన్ తీసుకుంటారు బాగానే ఉంది, కానీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఆ అప్పు అనేది? బేసికల్లీ కంట్రీకి 3 డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి వాటికి అప్పు తీసుకోవడానికి. ఫస్ట్ మన ఇండియానే తీసుకుందాం. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పు తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. బాండ్స్ని మీకు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే గవర్నమెంట్ 1 lakh నుంచి 2 lakhsకి బాండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అవి ఎవరు కొనుక్కోవచ్చు? బ్యాంక్స్ కొనుక్కోవచ్చు, కంపెనీస్ కొనుక్కోవచ్చు, మనలాంటి నార్మల్ సిటిజన్స్ కూడా కొనుక్కోవచ్చు. సో అలా బాండ్స్ కొనుక్కుంటే గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. సో ఈ విధంగా డొమెస్టిక్ బారోయింగ్ చేస్తుంటూ ఉంటుంది. అండ్ సేమ్ బాండ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇష్యూ చేస్తే దాన్నే ఫారెన్ బారోయింగ్ అంటారు. అండ్ ఈ 2 ఆప్షన్ కాకుండా థర్డ్ ఆప్షనే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఎంఎఫ్, దీన్నే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. రీసెంట్గా పాకిస్తాన్కి ఆ 1 బిలియన్ ఈ ఐఎంఎఫ్ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఇంకా వరల్డ్ బ్యాంక్, ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవన్నీ కంట్రీస్కి వాటి యొక్క జీడిపి, వాటి గ్రోత్ రేట్ అవన్నీ చూసుకొని ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తుంటూ ఉంటుంది. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఒక కంట్రీ ఆపరేట్ చేయదు, మల్టిపుల్ కంట్రీస్ ఆపరేట్ చేస్తుంటూ ఉంటాయి. అదంతా కూడా ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఓటింగ్ సిస్టమ్ బట్టి ఏ కంట్రీకైనా మనీ అనేది రిలీజ్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు.
ఆల్ రైట్. మీకిప్పుడు అర్థమైందా? నేషనల్ డెట్ అంటే ఏంటి? అసలు ఎందుకు కంట్రీ అప్పు తీసుకుంటది? అండ్ ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటది అనేది. ఇప్పుడు మీకు అనిపించొచ్చు, సరే అప్పు తెచ్చుకుంది బానే ఉంది. కానీ ఎంత ఇంట్రెస్ట్ కడతది అని. బేసికల్లీ ఇంట్రెస్ట్ అనేది ఆ కంట్రీ యొక్క క్రెడిట్ రేటింగ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయ్యి ఉంటది. మీకు సింపుల్‌గా వన్ లైన్‌లో చెప్పాలి అంటే, ఇప్పుడు పాకిస్తాన్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఎందుకంటే దానికి జీడీపీ తక్కువ, స్లో గ్రోత్ రేట్ ఉంటది. అండ్ అది స్లో డెవలపింగ్ నేషన్. అదే మన ఇండియాకైతే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్‌లో అప్పు అనేది ఇస్తారు. ఎందుకంటే మనది కొంచెం ఎకానమీగా బెటర్ ఉంటది. మన జీడీపీ కూడా అన్ని కంట్రీల్లో టాప్ 5లో ఉంటది. అండ్ మన ఇండియా కూడా డెవలపింగ్ నేషన్స్‌లో టాప్‌లో నించొని ఉంటది ఎప్పుడు కూడా. అందుకనే మనకు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ మీద ఆ లోన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ గైస్, వీడియో ఎంతవరకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ లైఫ్‌లో ఎంతవరకు ఎప్పుడైనా లోన్ తీసుకొని ఏమైనా టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ అయినా, లేదంటే దాన్ని తెలివిగా ఎలా ట్యాకిల్ చేశారు అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం మనోళ్ళు ఎంతమంది ఈ లోన్‌ని తెలివిగా వాడుతున్నారా లేదా అనేది. అండ్ ఇప్పుడు మన అందరి బుర్రలో ఉండే మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు కంట్రీ ఒకవేళ ఆ డబ్బుని రిటర్న్ కట్టకపోతే ఏంటి సిచ్యువేషన్ అని. డబ్బు కట్టకపోతే ఏం లేదు, ఆ కంట్రీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోద్ది. అంటే రేటింగ్స్ ఉంటాయి, ఆ రేటింగ్ తగ్గించేస్తారనమాట. ఫ్యూచర్లో అప్పు దొరకడం కష్టం అయిపోద్ది అలాగని జరిగితే. అండ్ కరెన్సీ వాల్యూ పడిపోయి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోద్ది. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా సింపుల్ ఎగ్జాంపుల్ శ్రీలంక. శ్రీలంక 2022లో ఒకానొక పాయింట్లో వాళ్ళు తీసుకున్న అప్పు కట్టడం కష్టం అని ఓపెన్ గా డిక్లేర్ చేసేసారు. దానివల్ల ఒకేసారి వాళ్ళ కరెన్సీ వాల్యూ డ్రాస్టిక్ గా పడిపోయి పెట్రోల్, గ్యాస్, ఫుడ్ ఇలా డైలీ యూసేజ్ ఐటమ్స్ అన్ని కూడా ప్రైస్ పెరిగిపోయి, ఆ ఐటమ్స్ కూడా షార్టేజ్ అయిపోయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అయిపోవడం వల్ల. అండ్ ఇన్ఫ్లేషన్ అయితే దగ్గర 70% వరకు పెరిగింది. ఆ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెవీగా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మళ్ళీ శ్రీలంక IMF ని అప్రోచ్ అయ్యి వాళ్ళు పెట్టిన స్ట్రిక్ట్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫండ్స్ అనేది తెచ్చుకుంది. సో ఒక కంట్రీ అప్పు కట్టకపోతే ఎఫెక్ట్ ఆ గవర్నమెంట్ మీదే కాదు, మొత్తం జనాల మీద కూడా పడుతుంది. అండ్ లాస్ట్ గా ఏ కంట్రీ అయినా అసలు ఏ అప్పు తీసుకోకుండా ఉండగలదా? టెక్నికల్ గా చెప్పాలి అంటే ఎస్, కుదురుతుంది. ఎందుకంటే కొన్ని బాగా రిచ్ కంట్రీస్ ఉన్నాయి, అవి ఉండగలవు. బట్ ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్. ఎందుకంటే అప్పు తెచ్చుకోవడం అనేది ఒక ఎకనామిక్ స్ట్రాటజీ. ఆ కంట్రీ యొక్క గ్రోత్ కి, కొత్త జాబ్స్ క్రియేట్ చేయడానికి, ఆ ఫండ్స్ ని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి వాడుకోవడానికి పనిచేస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే కొన్ని అప్పులు తీసుకోవడానికి కంట్రీలు ఉన్నాయి, లైక్ మకావ్, బ్రూనీ. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ చేస్తుంటారు. కొన్ని అయితే చిన్న చిన్న దేశాలు ఓన్లీ టూరిజం మీదే బతుకుతాయి. అంటే వీళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ. సో వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి అంతేం ఉండవు, కానీ వీళ్ళకి ఇన్కమ్ అంటే రాబడి ఎక్కువగానే ఉంటుంది. అండ్ అదే పెద్ద ఎకానమిక్ కంట్రీస్ లైక్ మన ఇండియా, చైనా, US ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది కావాలి. అందుకని ఎప్పటికప్పుడు లోన్స్ అనేవి తీసుకుంటాయి అండ్ మంచిగా మళ్ళీ రీపేమెంట్ చేస్తుంటూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? అప్పు అంటే చెడ్డది కాదు, అది వాడే విధానం బట్టి మంచిదా చెడ్డదా అనేది తేలుతుంది. ఒక స్ట్రాంగ్ ఎకానమీ అయిన మన ఇండియా అప్పు తీసుకొని మన ఇండియా డెవలప్మెంట్ కి వాడితే, పాకిస్తాన్ లాంటి కంట్రీ చెత్తను డెవలప్ చేయడానికి వాడుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.